నిన్న కూడా వాళ్ళతో 13 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎవడు అవమానించాడు? నిన్నే అవమానించడం కాదు అక్కడ, వాళ్ళ పోరాటం వాళ్ళది. ఆ లెక్కన మనం తిడుతున్నామని తెలంగాణ వాళ్ళు మనం అవమానించినట్ట, మనం విమర్శిస్తున్నాం కదా వాళ్ళని. ఇప్పుడు నేను హైదరాబాద్ గురించి 100 కొన్ని లక్షల ట్వీట్లు చేశారు. మరి తెలంగాణను అవమానించినట్ట, హైదరాబాద్ని అవమానించినట్ట? విమర్శన అవమానం కింద ఫీల్ అయితే అవివేకం అది. బేసిక్ గా ఒకటి, పవన్ కళ్యాణ్కి తెలంగాణలో కూడా రాజకీయం చెయ్యాలని ఉంది. ఎందుకంటే శాసనసభ అయిపోయింది, శాసన మండలి అయిపోయింది, లోక్సభ అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది. 4 చోట్ల తన సింబల్ వచ్చింది, అక్కడ కూడా ఉంది. దాంతో పాటు ఆ వచ్చే క్యాడర్ కూడా ఎట్టుంటారంటే ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. అంటే నా అంచనా అయితే కనుక నెంబర్ 1 ఏంటంటే, ఒకటి మనల్ని నమ్మేవాళ్ళు ఉన్న చోట ప్రతి చోట కూడా మనం సపోర్ట్ చేద్దాం. ఆయన నిన్న చెప్పాడు, తమిళనాడు కేరళ ఇవి కూడా అన్నాడు. కేరళలో కూడా ఇప్పుడు కమిటీ వేశారు కదా, అట్లా కూడా అన్నాడు. ఇప్పుడు ఆ లెక్కనైతే అమెరికా, యూరప్ దేశాల్లో కూడా మనం పోటీ చేయాలి. ఎందుకంటే అన్ని దేశాల్లో ఉంటారు కదా జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు లేరా? కానీ తెలుగుదేశం అన్ని చోట్ల చేయదు. అండమాన్ నికోబార్ లో కూడా వాళ్ళు ఎవరో చేసుకుంటూ మన పేరెట్టుకు తిరుగుతున్నారు అంతే. అక్కడ ఉన్న అభిమానులు, మన అభిమానులు, అంత మించి తెలుగుదేశం డైరెక్ట్ గానే కాదు కదా అక్కడ లెక్క. 2వ పాయింట్ ఏంటంటే, ఈ ఇంకొక కాన్సెప్ట్, తెలంగాణలో రాజకీయం చేయొద్దని వాళ్ళు ఎవరూ పిలవాల. మొన్న జరిగిన డిస్ప్యూట్ వేరు, అనవసరమైన రగడ చేసుకుంది మనం, అది దాన్ని సాగ తీసుకుంటున్నాం మనం. అంటే ఈయన ఒకటి గ్రహించారు, నేను మీకు ఇది చేస్తానంటే అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, ఒక ఎమోషన్ ని క్రియేట్ చేద్దాం